ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి ప్రపంచ స్థాయిలో మన గ్లోబల్ కన్వెన్షన్ హైదరాబాద్లో జరిగిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్న భాగంలో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇన్ హెల్త్ కేర్ సబ్మిట్ని మా లైఫ్ సైన్సెస్ డిపార్ట్మెంట్ వారు మన రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది ఈ హెల్త్ కేర్కి సంబంధించిన పెద్దలని ఈ పరిశ్రమలకు సంబంధించిన చిన్న మరియు మధ్యతర పారిశ్రామికవేత్తలందరినీ కూడా పిలిచి ఏ విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారి వారి రంగాలపై ప్రభావితం చూపెడుతుంది, దాన్ని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, ఎంబ్రేస్ చేసుకోవాలి అనే అంశాన్ని ప్రపంచ స్థాయిలో ఈ హెల్త్ కేర్కు సంబంధించి అనేక మంది పెద్దలను కూడా పిలిచి సింగపూర్ నుంచి డాక్టర్ డీన్ గారు ఏదైతే ఏఐ సబ్జెక్టులో వారు నిష్ణాతులై ఉన్నారో, అదేవిధంగా మన ప్రాంతం నుంచి మన రాష్ట్రం నుంచి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కానీ మరి ఇటు దేశంలో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏ విధంగా ఉండాలి అనే అంశంపై చాలా అనుభవం ఉన్న రాజేందర్ గుప్తా గారిని, నారాయణ హృదయాలయ నుంచి వచ్చిన శెట్టి గారు కానీ విపిన్ శెట్టి గారు, వీరేన్ శెట్టి గారు, దాంతోపాటు ఈరోజు అంతా కూడా జరగబోయే ఈ సమావేశంలో అనేక మంది పెద్దలు ఈ కృత్రిమ మేధస్సుకు సంబంధించిన అంశం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఆ ప్రభావిత కార్యక్రమంలో ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏ విధమైన సహకారం అందించాలి, విధానపరమైన నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలని ఒక ఆలోచన ఏ విధంగా తీసుకోవాలనే ఒక అంశంతో మరి లైఫ్ సైన్సెస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డైరెక్టర్ గారు శక్తి నాగప్పన్ గారు మా డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కార్యక్రమం మొదలుపెట్టాం. దీనికి మళ్ళా నెక్స్ట్ ఫేజ్, ఎందుకంటే ఒక గ్లోబల్ కన్వెన్షన్ తీసుకున్నాం, పెద్దలు చెప్పింది విన్నాం, దీన్ని మన రాష్ట్రానికి సంబంధించిన మరి మనతో పాత్రధారులై నడుస్తూ ఉన్న అందరికీ ఏ విధంగా ఉపయోగపడాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు హెల్త్ కేర్ సెక్టర్ని ఎంచుకున్నాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్, దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఈ విధంగా తీసుకెళ్ళి మొత్తం రాబోయే కాలంలో భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం సంబంధించి మన రాష్ట్రం హైదరాబాదు ఒక గ్లోబల్ క్యాపిటల్గా కావాలనే ఒక ఆలోచనతోనే మరి ఈ సదస్సులు నిర్వహిస్తూ పోతూ ఉన్నాం. దీనికి పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. చాలామంది వచ్చి వారి అనుభవాలు తెలియజేస్తూ ఉన్నారు. కొత్త టెక్నాలజీస్ కనుక ఈ కొత్త టెక్నాలజీ వరకు ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది, ఎంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది అనే అంశాలను కూడా ఈరోజు డిస్కస్ చేయటం, దానివల్ల వారి ఆలోచనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా మా ఐటీ డిపార్ట్మెంటు వివిధ డిపార్ట్మెంట్స్తోని సమన్వయం చేసుకొని ముందుకెళ్ళటం జరుగుతుంది. థ్యాంక్ యూ.